పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి సందర్శించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి జాండీస్ బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఏకలవ్య పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ తో మాట్లాడి అక్కడ చదువుతున్న విద్యార్థుల వివరాలను అడిగి వారి ఆరోగ్యంపై తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ ఎంత జరుగుతున్న కూటమి ప్రభుత్వానికి చలనం లేదని, దీనిపై ప్రత్యేక కమిటీని వేసి విద్యార్థులకు జాండీస్ రావడానికి గల కారణాలను తెలుసుకోలేకపోతున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 170 మంది స్టూడెంట్స్ కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం, ఎఫెక్ట్ అవడం, ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు, కేసెస్ పెరుగుతున్నాయి. ఏంటా అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది, ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి చెందడం అనేది అందరూ కూడా చూశారు. మేము ఆ రోజే చెప్పాం, 1వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా, ఆ ఇన్స్టిట్యూట్ కి ఈ ఇన్స్టిట్యూట్ కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు 1వ తారీఖునే కురుపాం సిహెచ్సిలో ఏకలవ్య స్కూల్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి, వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా 1వ తారీఖున. అయితే కేసెస్ అనేవి గురుకులము రెసిడెన్షియల్ స్కూల్ ఉండేసరికి రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి స్క్రీనింగ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి స్క్రీనింగ్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి, లేకపోతే సిహెచ్సి తర్వాత ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్ కి రిఫర్ చేయడం జరిగింది. ఇదే ఈఎంఆర్ఎస్ స్కూల్ కి 1వ తారీఖునే కేసులు వస్తే 6వ తారీఖు వరకు కూడా కనీసం స్క్రీనింగ్ చెయ్యలేదు. 5వ తారీఖున మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గురుకులం స్కూల్ కి సంబంధించి 611 మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పేసి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకి స్క్రీనింగ్ చేయలేదు. మేము కేజీహెచ్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకెవరు స్క్రీనింగ్ చేయలేదు, మాకు మేము టెస్టులు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, ఆ ఇన్స్టిట్యూట్ లో జరిగింది అని అనుకునే లోపు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయింది. పిల్లలందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 4వ తారీఖున సెలవులు ఇచ్చామని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరుగుతుంది. స్క్రీనింగ్ మాత్రం 6 నుంచి స్టార్ట్ చేశారు. ఈ హెపటైటిస్ ఏ జాండిస్ అనేది రోజుల్లోనే నిర్లక్ష్యం చేస్తే రోజుల్లో ప్రాణాలు పోయేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. ఎందుకనంటే అంజలి గాని కల్పన గాని ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ లేట్ చేయడం వల్ల, సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల, సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల విత్ ఇన్ డేస్ లో 2 పిల్లలు చనిపోయారు. విత్ ఇన్ డేస్ లో హాస్పిటల్కి ఇన్ టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల చనిపోయినటువంటి కేస్ స్టడీ కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది. 1వ తారీఖున కేసులు కనిపించినా 6 వరకు కూడా పిల్లలకి స్క్రీనింగ్ చేయలే. 1వ తారీఖున కనుక మేము వచ్చి